మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ వద్దనైతే మనం ఉన్నాము. సో ఈ రోజు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలోనైతే మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు ఒక 6,000 మందికి పైగా జాబ్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మనమైతే ఆ సందర్భంగా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మనం లోపలికి వెళ్దాము. అంటే చాలా మంది వివిధ కంపెనీల వాళ్ళు కూడా HR వాళ్ళు కూడా వచ్చారు. అంటే వీళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కూడా జాబ్స్ కోసం అయితే ఇక్కడైతే ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. సో మనం లోపలికి వెళ్ళి ఏమేమి జాబ్స్ కోసం ఎవరెవరు అప్లై చేసుకున్నారని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సభని ఏర్పాటు చేసిన అలాగే గారికి ఇక్కడికి వచ్చేసిన అందరూ యువకులకి, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి నా నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ a good job fair and giving a positive constructive message. సో ద హోల్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పునాది పడింది. దాంట్లో ఓన్లీ మెసేజింగే కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువకులకి, యువతలకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ లేదా చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి an example. And I highly congratulate the entire department and all the officials who have worked to make this a success. దీనిలో పాల్గొంటున్న NGO కూడా, నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా, వారికి కూడా నా అభినందనలు. దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు. సుమారు 43 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ టోల్ దట్ మోర్ దాన్ 6,000 పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ఈవెంట్. నంబర్స్ ఒకవైపు ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, అలాగే రిక్రూట్మెంట్ మీద కూడా పెడుతున్న శ్రద్ధ అనేది అందరికీ ఇటీవలే మన ఇంప్రూవ్మెంట్ కూడా నిర్వహించుకున్నాం. అలాగే SC, BC వీటి ద్వారా కూడా స్టడీ సర్టిఫికేట్స్, కోచింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ స్కిల్లింగ్ కానీ, జాబ్స్ కానీ అందరికీ డెస్టినేషన్. నిన్నటి నుంచి బడిబాట స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని స్కూల్స్లో కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఉండేలాగా అమ్మ పాఠశాల కమిటీస్ ద్వారా బేసిక్ కమ్యూనిటీస్ చూసుకుంటూ, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జాబ్ కంప్లీట్ స్పెక్ట్రమ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యూత్ అందరూ కూడా డ్రగ్స్ కానీ ఇలాంటి వ్యసనాలు పడకుండా పాజిటివ్గా వారి లైఫ్ని ముందుకి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ ఈ వేదికని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ once again I congratulate. This program from last 10 days or so we are organizing it. Our aim ante enti that in our community policing program is just a better way. మన ఏం థీమ్ అంటే ఏంటి అంటే మీకు ఒక జాబ్ వస్తుంది ఫస్ట్ చాలా మంది. నెక్స్ట్ ఏంటి అంటే మన జిల్లాలో లేకపోతే ఇప్పుడు జనరల్ గా కూడా గాంజా అలవాటు పిల్లలు చాలా మంది ఉన్నారు. సో దాదాపు ఈ సంవత్సరం మన దాదాపు 80 కేసులు రిజిస్టర్ చేశాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి. ఎవరైనా పని లేకుండా ఉన్నారు, లేకపోతే జస్ట్ పని చేయవచ్చు అంటే జస్ట్ ఇంట్లో కూర్చున్నారు, దానికి దృష్టిలో పెట్టుకొని మనకి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీ అందరూ ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి, మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వాలి. మనం కూడా ఇది ఒక NGOతో కోఆర్డినేట్ చేసాం. నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ హైదరాబాద్ కంపెనీస్ తయారు చేశారు. దాదాపు 73 కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. దానిలో బీటెక్ చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు, MSc చేసిన వాళ్ళు, 10th పాస్, 12th పాస్, దాని ప్రకారం అన్ని కంపెనీస్ ఉన్నాయి. అక్కడ జాబ్ లేదా జస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత లోకల్
జిల్లాలో కూడా కొంతమంది వచ్చారు, షోరూమ్ వచ్చారు, మనకి కూడా అవకాశం కావాలి మనం కూడా స్టాల్ పెట్టాం. సో వాళ్ళకి కూడా మనం అలౌ చేసాం. కరీంనగర్ నుండి కూడా కొంతమంది కంపెనీస్, రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇప్పుడు మీరు అందరికీ అవగాహన, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్, గివ్ ఇంటర్వ్యూస్, గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమందికి జాబ్ హైదరాబాద్ వస్తుంది, కొంతమందికి కరీంనగర్ వస్తుంది. సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో. మన అందరూ ఏముంటుంది అంటే మన జనరల్గా టియర్ 2 టియర్ 3 టౌన్స్ లో నేను కూడా టియర్ టౌన్ నుండి వచ్చాను. మనకి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను నా టౌన్ వదలను, ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్, నేను అదే టౌన్ లో ఉంటాను, అదే అక్కడికి వస్తాను, ఏమైనా మంది ఉంటే చిన్న మంది ఉంటే అక్కడికి ఉంటాను, బయట పోను. మనం బయట పోకపోతే, వేరే స్టేట్ వేరే టౌన్ పోకపోతే మన పర్సనాలిటీ డెవలప్ కాదు. సో టేక్ దిస్ జాబ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీకు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుండి ఒక జాబ్ హైదరాబాద్ లో వచ్చేస్తుంది. లెట్స్ సే మీకు 15,000 20,000 ఎంత అయినా ఏమైనా సాలరీ వస్తుంది. మీకు ఇప్పుడు తక్కువ అనిపించవచ్చు, అదే చాలా తక్కువ, ఇది నాకు ఎక్కువ ఎలిజిబిలిటీ నాకు ఎక్కువ ఉంది. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్. ఇది తీసుకొని యూ గో దేర్, యూ స్టార్ట్ వర్కింగ్. మళ్ళీ ఇంకా మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. మీరు ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్ లో 1,50,000 80,000 రావాలి అంటే అది కష్టం ఉంటుంది. అదే ఫ్రెషర్ కూడా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా డైరెక్ట్లీ కంపెనీ వచ్చి అంత ఇస్తారా లేదా అయ్యో. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మాక్సిమం. గివ్ ఇంటర్వ్యూస్ ఇన్ 2-3 కంపెనీస్. మీకు తర్వాత ఏమైనా ఇష్టం ఉంటే ప్లీజ్ జాయిన్. దాని తర్వాత ఒకసారి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ 15 days లో రిటర్న్ రాస్తుంది. ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ డెవలప్మెంట్. మళ్ళీ 15 days నాకు ఇష్టం లేదు, మంచి ఫుడ్ లేదు, నా అమ్మ నాన్న ఇంట్లో మంచి ఫుడ్ పెడుతుంది. ప్లీజ్ డూ నాట్ థింక్ దట్, టు ట్రై టు అడ్జస్ట్. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నేను చెప్తున్నాను, యువర్ యాజ్ అ హోల్ ఇండివిజువల్ విల్ డెవలప్. మీకు చాలా చేంజెస్ మీ దాని కనిపిస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రికల్ ఆటోస్ వచ్చాయి, వాటి డ్రైవింగ్ తర్వాత వాటికి సంబంధించిన లైసెన్స్ అన్ని కూడా ఇప్పించడం జరుగుతుంది, ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంబంధిత కోర్సులలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ నెంబర్ 45లో ఆ రిజిస్ట్రేషన్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకొక అప్డేట్ మనకి స్టార్ నెంబర్ 30. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ 0 to 6 years of experience into IT or any PGs, MSc computers, MCA, MTech or MCom computers or PGs, MBA. సో ఎవరైనా మనకి సాఫ్ట్వేర్ డొమైన్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు సర్టిఫైడ్ ఆఫ్లైన్ లో సర్టిఫికేషన్ ట్రైన్డ్ అయిన సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో జావా, పైథాన్, ఫుల్ స్టాక్, టెస్టింగ్, .NET. సో ఈ టీమ్ మీద డెవలపర్స్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు అది ట్రైన్డ్ 30కి వెళ్ళచ్చు. అంటే మనకి ఇంకొక 5 minutes లో మీ ముందు వరుసలో ఉన్న వాళ్ళని పంపిస్తాము. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, చాలా హెవీ క్రౌడ్ ఉంది. సో వితిన్ 10 to 15 minutes లో వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. తర్వాత మిమ్మల్ని పంపడం జరుగుతుంది. అంటే ఎవరైతే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళలో వాళ్ళెవరు కూడా హాల్లోకి వెళ్ళకండి. అంటే క్యాండిడేట్ మాత్రమే హాల్లోకి వెళ్ళాలి. వాళ్ళు చిన్న పిల్లలు తీసినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లస్ మీరు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. పేరెంట్స్ ఎవరు వచ్చినా అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్, మీతో పాటు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడే ఉండాలి. మిగతా వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాలి. చూడొచ్చు, చాలా మంది యువత ఇప్పుడిప్పుడే రావడం అయితే జరుగుతుంది. మనకైతే కనిపిస్తూ ఉన్నారు చాలా మంది. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు. సో సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగాల అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అయితే అభినందించారు. మెగా జాబ్ మేళకు ముందుగా ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8,000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు వచ్చి యువతను సంబంధించి విద్యా అర్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు. మెగా జాబ్ మేళకైతే చాలా మంది యువతనైతే పాల్గొన్నారు. అంటే మంచి స్పందన అయితే వచ్చిందని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే చాలా మంది వచ్చారు కాబట్టి మెగా జాబ్ మేళకైతే ఒక మంచి స్పందన అయితే ఉంది. మనతో మాట్లాడడానికి సౌజన్య ఉంది. ఒకసారి అడుగుదాం. ఇక్కడ మరి ఈ మెగా జాబ్ మేళకైతే ఈమె వచ్చింది. మరి ఏం జాబ్స్ కోసం ఈమె రిజిస్ట్రేషన్ చేసుకుందని చెప్పేసి మనం అడుగుదాం. హాయ్, నా పేరు సౌజన్య. ఈ మెగా జాబ్ మేళలో వచ్చేసి ఆల్ టైప్ జాబ్స్ ఉన్నాయి. లోకల్ రిక్వైర్మెంట్స్ కూడా తీసుకున్నారు. రిలయన్స్ మార్ట్స్ మన వచ్చేసి రిలయన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా ట్రైన్స్ ఇవి కూడా తీసేసుకుంటారు రిక్వైర్మెంట్స్ కోసం. చాలా మంచిగా ఉంది ఆపర్చునిటీ. అయితే చాలా మందికి తెలియట్లేదు అని అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్టాల్స్ పెట్టిరు. ఇప్పటి వరకు 60 స్టాల్స్ అన్నారు, కానీ 73 స్టాల్స్ పెట్టిరు. స్టాల్స్ వైజ్గా ఇప్పుడు నువ్వు ఇంటర్ చేసావా, డిగ్రీ చేసావా, 10th చేసావా, ఆర్గానిక్ ఫీల్డ్ నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వరకు అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏ స్టాల్కి వెళ్ళాలని పర్ఫెక్ట్ గైడెన్స్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు టీమ్ లీడర్స్ ఉన్నారు, అలాగే మెంటర్స్ని కూడా పెట్టారు. మేడం మీకు మరి అడుగుతున్నారు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటారు, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని అడిగేసి వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది, తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే గ్రూప్ వైజ్గా తీసుకెళ్లట్లేదు, ఎందుకంటే స్ట్రెంత్ బాగున్నది కాబట్టి. ఒక 100 మెంబర్స్కి ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి జరగబోతుంది. ఇప్పుడు నువ్వేం జాబ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నావు? నేను నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఐటీ ఫీల్డ్కి అయితే వెళ్ళట్లేదు. ప్రజెంట్ మార్కెటింగ్ ఫీల్డ్ను నెక్స్ట్ ఈ ట్రైన్స్ రిలయన్స్లో ట్రై చేద్దామని వచ్చాను. ఆర్గానిక్ ఫీల్డ్లో కూడా ఛాన్స్ ఉన్నది. ఆ స్టాల్ నెంబర్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను. అక్కడికి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అడిగే స్టార్ట్ అవుతున్నా. సరే, ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో అయితే చాలా మంది యువతను అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జాబ్స్ కోసం. అయితే కొంతమందికి అయితే కొంచెం అంటే అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంతమంది ఇట్లా వెనక్కి కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చాలా మంది యువత కూడా నాకు ఇక్కడికి వచ్చినాక చూస్తేనే అర్థమవుతుంది ఇంతమంది యువత అసలు ఎలాంటి జాబ్స్ లేకుండా ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది అయితే అభ్యర్థులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా మంది యువత వాళ్ళకి కావాల్సిన జాబ్స్ అంటే వాళ్ళకి స్టడీకి బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అయితే ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. కూడా ఇలాంటి మంచి సదవకాశాన్ని అయితే కోల్పోవద్దని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే జాబ్స్ అనేటివి అంటే మనం వెళ్తాము, కొంతమంది దగ్గర డబ్బులు పెడతాము, మోసపోతాము. ఇక్కడ అంటే ఇలాంటి మోసం ఉండదు. ఎందుకంటే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని అయితే కోల్పోవద్దని చెప్పేసి అయితే నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.